Are you able to see my screen? I'll just open it now. Yeah, taka oka nimisham revision cheppandi. How many parts we have divided into the sales document? 3 parts. What are those? header, item data, schedule and date. The data contains 20 documents. header data contains. Document type. No, header data. No, I'm not controlling. I am asking contains. Why you won't at the info? Customer master configure data. Okay. What is the T code? How the header data is controlled by what? Document type. Document type. Document type. VB8. Vivo V8. Table enti. VBAK. T code 8. Table VBAK. So next item data is controlled by item data contains CMI what it has. material master Configuration. config data. Good. So what is the T code to go? Sorry, I didn't tell you that. Item data is controlled by Item category. Item category. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిన్న మనం లిస్ట్ మాట్లాడుకున్నాం కదా. ఓకే, ఐఎన్ అయితే ఏఎఫ్ఎన్ అని, కరెక్ట్, ఇలా మాట్లాడుకున్నాం. ఓఆర్ అయితే టిఏఎన్ అని. ఇది ఆటోమేటిక్ గా వస్తుంది. అది యూజర్ కి మాత్రం తెలుసు ఇలా ఆటోమేటిక్ గా వస్తుంది. కానీ దాని వెనక కాన్ఫిగరేషన్ ఉంది. ఓకే, దాని వెనక కాన్ఫిగరేషన్ ఉంది. ఇదేం ఆటోమేటిక్ గా రాలా. అంటే వాడు ఓఆర్ అని చెప్పేసి ఆర్డర్ రైస్ చేయగానే టిఏఎన్ అని వచ్చేసింది. ఐ విల్ షో యూ దట్ 1 minute. చూడండి, ఇక్కడ VS01 ఓపెన్ చేశానా? Now here 1 unit. 1 minute. Did you notice where is the TAN? Yes, sir. ఎక్కడ ఉంది టిఎన్? సారీ, టిఎన్ ఎక్కడ ఉంది? Item category. ఐటమ్ కేటగిరీ ఐటమ్ లైన్ లో ఉందా? ఇక్కడ ఉంది చూడండి, ఐటమ్ కేటగిరీ. ఇది మనం ఏం చేయలేదు కదా. మనం చేసింది ఏంటి? మనం ఏమైనా చేసామా? మనం ఇక్కడ డాక్యుమెంట్ లోపలికి వచ్చేటప్పుడు మనం ఏం చేయలేదు. ZSUR అని ఇచ్చాం. ఇది నా డాక్యుమెంట్ టైప్ ఆర్డర్ అని చెప్పేసి ఇచ్చాను. ఈవెన్ ఓకే, ఓఆర్కి వెళ్తున్నాను. ఓకే, మీకు క్లారిటీ కోసం ఓఆర్కి వెళ్తున్నాను. ఓఆర్ లోకి వెళ్ళి ఓకే, మెటీరియల్ ఇస్తున్నాను, క్వాంటిటీ ఇస్తున్నాను. ఐటమ్ కేటగిరీ నేనేం చేయలేదు. ఐటమ్ కేటగిరీ చూడండి, ఆ లింక్ కరెక్ట్ గా అదే వచ్చి పడుతుంది. మళ్ళీ చూపిస్తాను. VA11 ఇట్స్ కొటేషన్. ఓకే, ఇది ఎంక్వైరీలో ఓకే, జస్ట్ ఐ విల్ సీ 1 unit హియర్. ఓకే, ఇది ఐటమ్ ఓవర్వ్యూలో ఉంది. ఐఎమ్ షిఫ్టింగ్ టు సేల్స్. యు సీ దట్? ఆర్ యు ఏబుల్ టు సీ AFN? Yes, sir. వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఒక లింకేజ్.
ఇది అర్థం చేసుకుంటే మీరు ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఎస్డిని మీరు మీ చేతిలో పెట్టుకున్నట్టు, గ్రిప్ లో పెట్టుకున్నట్టు. మిగతా కాన్ఫిగరేషన్స్ అన్ని చూసి చదివితే సరిపోతుంది. కానీ ఈ కాన్సెప్ట్ ఒక్కదాన్ని మీరు కనుక క్యాచ్ చేయగలిగితే, మీరు ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఎస్డిని మీరు గ్రిప్ లో పెట్టుకున్నట్టు అయిపోద్ది. ఈ ఒక్క కాన్సెప్ట్ అర్థం చేసుకోగలిగితే చాలా కాన్సెప్ట్స్ దీనికి లింక్ అవుతాయి. మళ్ళీ వెరీ వెరీ క్రిటికల్ కాన్సెప్ట్ ఇది. అర్థమైనట్టుగానే ఉంటుంది, బాగుంటుంది, కాన్సెప్ట్ కూడా మంచిగా ఉంటుంది. కాకపోతే మైండ్ మనతో ఇక్కడ పెట్టేసి వింటా ఉండాలి చాలా జాగ్రత్తగా. దీనికి నేను వేరే కాన్సెప్ట్ లింక్ చేస్తాను, దానివల్ల మీకు ఈజీగా అర్థం అవుతుంది. ఈ కాన్ఫిగరేషన్ ఎలా సెట్ అయింది అనేది నేను వేరే ఇంకొక కాన్ఫిగరేషన్ యాడ్ చేసి చూపిస్తాను. సో దానివల్ల మీకు ఈజీ అయిపోద్ది. సో బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇది చాలా ఇంపార్టెంట్ దీంట్లో. ఓకే, దాంతో లింక్ అయ్యే చాలా విషయాలు కనెక్ట్ అయ్యి ఉన్నాయి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఓకే, ఒక్కసారి ఇక్కడికి వెళ్దాం. మళ్ళీ ఇక్కడ ఇందాక ఐటెం కేటగిరీ అంటున్నారు కదా. సో మనకి ఎలాగైతే హెడర్ డేటా ఇస్ కంట్రోల్డ్ బై డాక్యుమెంట్ టైప్స్ ఎలా అయితే చెప్పారో, వీ హ్యావ్ ఎ డిఫరెంట్ డాక్యుమెంట్ టైప్స్, అలానే వీ హ్యావ్ ఎ డిఫరెంట్ ఐటెం కేటగిరీస్. ఈ ఐటెం కేటగిరీని మనం మాన్యువల్ గా ఇవ్వట్లేదు, ఆటోమేటిక్ గా వస్తున్నాయి. మాన్యువల్ కూడా ఇచ్చుకోవచ్చు, దెర్ ఇస్ అ పాసిబిలిటీ. బట్ మాన్యువల్ గా ఇవ్వట్లేదు, ఇప్పటి వరకు అక్కడ వరకే ఉందాం. మాన్యువల్ గా ఇవ్వట్లేదు, ఆటోమేటిక్ గా వస్తున్నాయి. సో దీనికంటూ దీని బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్ చూడాలి అంటే వీ నీడ్ టు గో ఫర్ ఎ టీ కోడ్ ఆఫ్ వివో V7. ఇది ఒక సీక్వెన్స్ ప్రకారం ఉంటుంది. ఓకే, వివో V7 ఇది టీ కోడ్. ఓకే, టేబుల్ వచ్చేసి VBAP, టేబుల్ వచ్చేసి VBAP. ఓకే, VBAP టేబుల్ గుర్తుపెట్టుకోవాలి. VBAP ఐటమ్ లెవెల్ డేటా అని చూడటం కోసం. ఐటమ్ లెవెల్ డేటాలో ఏముంటుంది? ఈ డేటా ఉంటుంది, CMIR, MM, సమ్ కాన్ఫిగరేషన్ డేటా. ఆ సమ్ కాన్ఫిగరేషన్ డేటానే ఇది. మళ్ళీ చెప్తున్నాను, ఆ సమ్ కాన్ఫిగరేషన్ డేటానే ఇది. ఓకే, లెట్స్ సి. నాట్ ఓన్లీ దట్ అండ్ ఐటమ్ కేటగిరీని లింక్ చేసుకుని చాలా విషయాలు బయటకు వస్తాయి. అది ఉండడానికి కొంచెమే ఉంటుంది, కానీ చాలా విషయాలు దానికి కరెక్ట్ అయి ఉంటాయి. సో లెట్స్ సి. నిన్న చెప్పినట్టుగానే మనం నిన్న ఒక 20 డాక్యుమెంట్స్ కి, అదే 20 డాక్యుమెంట్ టైప్స్ కి సేల్స్ డాక్యుమెంట్ టైప్. వెన్ ఐఎమ్ కాలింగ్ ఏ డాక్యుమెంట్ టైప్ మీన్స్ సేల్స్ డాక్యుమెంట్ టైప్ అండి. ఓకే, వెన్ ఐఎమ్ కాలింగ్ డాక్యుమెంట్ టైప్ అంటే సేల్స్ డాక్యుమెంట్ టైప్. ఇదే మైండ్ లో పెట్టుకోవాలి, 20 మైండ్ లోకి వచ్చేయాలి మీకు. వెన్ ఐఎమ్ కాలింగ్ ఐటమ్ కేటగిరీ అంటే ఆ ఐటమ్ కేటగిరీ ఈ డాక్యుమెంట్ లింక్ అయినటువంటి ఐటమ్ కేటగిరీలు. ఏది IN అంటే AF అని, OR అంటే TAN అని, అవి రావాలి. సో ఈ 20 డాక్యుమెంట్ టైప్స్ కి ఉన్న ఐటమ్ కేటగిరీలు అన్నిటికీ కూడాను స్క్రీన్ ఒకటే. మళ్ళీ అదే గుడ్ థింగ్. మనకి ఎలా అయితే సేల్స్ డాక్యుమెంట్ స్క్రీన్ ఒకటే ఉందో ఇక్కడ కూడా అంతే. ఒక్కొక్క ఐటమ్ కేటగిరీకి ఒక్కొక్క కంట్రోల్ మారుతా ఉంటుంది లోపల. ఓకే, బై ద వే ఎవరైనా డాక్యుమెంట్ ప్రిపేర్ చేశారా? నేను నిన్న చెప్పినట్టుగా నా కోసం వద్దు, మీకోసం చేసుకోవాలి. ఫైన్ సార్, ఇవాళ కంప్లీట్ చేస్తాం. రైట్, నో ప్రాబ్లం. అందరు చేసుకోవాలి, అందరు చెయ్యాలి. అది రేపు ఎక్సెల్ లో ప్రాపర్ గా వస్తుంది, మంచిగా చేసుకోవచ్చు. దాన్ని కలర్స్ వేసుకొని నీట్ గా అర్థం చేసుకునే విధంగా చేసుకొని బాగుంటుంది. చూడటానికి కూడా నీట్ గా ఉంటుంది. ఓకే, ఎనీహౌ, అంటే మీరు టక్కున మీకు కూడా ఆన్సర్ వస్తుంది. ఆల్రైట్, సో ఇక్కడ ఈ డాక్యుమెంట్ టైప్ వాడినప్పుడు ఈ ఐటమ్ కేటగిరీయే రావాలి అని సిస్టానికి మనమే చెప్తాం బ్యాక్గ్రౌండ్ లో. అదేంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఐటమ్ కేటగిరీ డిటర్మినేషన్. చూడండి, డిటర్మినేషన్స్ వస్తున్నాయి. మనం అంతకు ముందు ప్రైసింగ్ ప్రొసీజర్ డిటర్మినేషన్ చూసాం. అంటే ఓకే, ప్రైసింగ్ ప్రొసీజర్ డిటర్మినేషన్ చూసాం, షిప్పింగ్ పాయింట్ డిటర్మినేషన్ చూసాం, స్టోరేజ్ లొకేషన్ డిటర్మినేషన్ చూసాం, ప్లాంట్ డిటర్మినేషన్ చూసాం. సో ఇది ఐటమ్ కేటగిరీ డిటర్మినేషన్. విత్ ది హెల్ప్ ఆఫ్ ఐటమ్ కేటగిరీ డిటర్మినేషన్ ఓన్లీ ఈ ఐటమ్ కేటగిరీ అనేది డిటర్మైన్ అవుతుంది. అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఒక డిటర్మినేషన్ నడుస్తుంది. ఓకే, అదేంటంటే వివో
V4 is the T code to go to see the item category determination. వివో V4 ఇందులో దీనికి మధ్యలో 4 అనేది వస్తుంది ఈ డిటర్మినేషన్ కి. అంటే హెడర్ ని ఐటమ్ కేటగిరీని ఇద్దరిని కలిపి ఈ డిటర్మినేషన్ లో మనం డిటర్మైన్ చేస్తాం. ఓకే, ఇది లేకుండా ఇంటర్వ్యూ ఫినిష్ అవ్వదు. నేను ముందు చెప్తున్నాను, ఇది క్వశ్చన్ అడగకుండా ఇంటర్వ్యూ ఫినిష్ అవ్వదు. 95% ఇంటర్వ్యూస్ లో ఈ క్వశ్చన్ లేకుండా ఇంటర్వ్యూ ఫినిష్ అవ్వదు. మళ్ళీ చెప్తున్నాను. ఓకే, /o వివో V4 ఫస్ట్. ఓకే, 1 by 1 వెళ్దాం. 1 by 1 వెళ్దాం. వివో V7 కి వెళ్తున్నాను. ఫస్ట్ ఐటమ్ కేటగిరీకి వెళ్తున్నాను. ఓకే, వివో V7 యూ సీ హియర్. నేను మాట్లాడుతున్న అన్ని ఐటమ్ కేటగిరీలు ఇక్కడే ఉన్నాయి. సో కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ సమ్ ఐటమ్ కేటగిరీస్ నేమ్స్? PAN. All right, PAN is here. This is standard. Okay. AFN. G2N. ఏంటిది? AFN ఇక్కడే ఉంది. ఏంటిది? L2L. G2N. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను TAN ఒకసారి ఓపెన్ చేసి తర్వాత దాని అందరికి వెళ్దాం. TAN డాక్యుమెంట్ ఇక్కడ చూడండి. కంట్రోల్స్ మనకి సేమ్ వివో V8 సేల్స్ డాక్యుమెంట్ కంట్రోల్ లాగానే కనబడతాయి ఇవి కూడా కదా, అలానే ఉన్నాయి. సో ఇక్కడ కూడా అలానే ఉంటాయి. ఓకే, వాట్ ఈస్ నెక్స్ట్? G2N. ఓకే, G2N లో ఇఫ్ యు గో G2N, ఎస్ సేమ్. మీకు ఇక్కడ ఏం మారదు. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఈ ఏరియా ఫిల్ అవ్వదు అస్సలు. ఈ ఏరియా ఫిల్ అవుతా ఉంటుంది. ఇంకా చెప్పండి, ఇంకా ఇంకా ఏదో ఒకటి. KLN కదా, WKN. KLN చూడండి, ఏరియా ఫిల్ అవ్వదు. KLN తర్వాత WKN ఇందులో ఒక చోట ఫిల్ అవుతుంది. ఇది ఒక చోట ఫిల్ అవుతుంది, మిగతా ఖాళీ ఉంటుంది. ఇంకా LPN ఇక్కడ ఏం ఫిల్ అవ్వదు. సో ఇక్కడ చూడండి, ఈ స్టాండర్డ్ ఐటమ్ డేటానే ఫిల్ అవ్వదు. ఇక్కడ ఏం ఫిల్ అవ్వదు. నేను చెప్తాను ఇప్పుడు. TANకి వచ్చాను కదా నేను. TAN, ఈ TAN లో దీన్ని నేను కాపీ చేస్తాను. ఓకే, ZSUN కింద మారుస్తాను. ఓకే, మనం ZSUR అక్కడ ఉంది, ZSUN దీన్ని మారుస్తున్నాను నేను. కాపీ TAN ని కాపీ చేస్తున్నాను నేను. ప్లీజ్ డూ రిమెంబర్, కాపీ చేస్తున్నాను. ZSUN. ఓకే, ZSUN. ఓకే, బికాస్ ZSUTAN లో ZSTN పెట్టొచ్చు, బట్ ZSUN అని పెడుతున్నాను నేను ఇక్కడ. చూద్దాం ఉందో లేదో. ఉంది. ఓకే, ఆల్ రైట్. అంటే ZSUN ఎందుకంటే ZSTN లాంటిది అని చెప్పి చెప్పడం కోసం అంతే. ఐటమ్ కేటగిరీ చూద్దాం. ఆటోమేటిక్ గా ట్రిగర్ చేసుకుని వచ్చేస్తుందా లేదా అని చూద్దాం. ఒక్క నిమిషం. ఓకే, ఓకే, నౌ సేవ్ అయిపోయింది కదా. ZSUN is now onwards my item category అండి. సో ఇప్పుడు నాకు నా కాన్సెప్ట్ ఎలా ఉంటుంది ఇప్పుడు? ZSUR is my sales document.
ZSUN is my item category అంటే వార్ TAN. ఓకే, మీరు ఇది మాట్లాడుతున్నప్పుడు ఇది మైండ్లో పెట్టుకోండి. ఓకే ఓకే, నా ఒక్కసారి నేను సేల్స్ ఆర్డర్ రన్ చేసి చూస్తాను, ZSUN వస్తుందో లేదో చూద్దాం. ఎందుకంటే మనం డైరెక్ట్ కాపీ చేసాం కదా, నాకు తెలిసి అడ్జస్ట్ అయితే ఓకే, అడ్జస్ట్ అవ్వకపోయినా ఓకే, రెండు నేర్చుకుందాం. 1 యూనిట్ అవ్వలేదు, గుడ్. సో TAN వస్తుంది, కానీ ఇక్కడ నాకు TAN రాకూడదు. ఏం రావాలి నాకు? ఇది నా సేల్స్ డాక్యుమెంట్, ఇది ZSN రావచ్చు. ZSUR ఇస్ మై సేల్స్ డాక్యుమెంట్, ZSUN రావాలి ఇక్కడ. సో అంటే ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తుంది సిస్టమ్ నాకు? నేను ఇప్పుడు ఎలా రన్ అవుతుంది సిస్టమ్? యాజ్ ఇట్ ఈస్ కాన్ఫిగరేషన్ ఎలా రన్ అవుతుంది? OR అయినా రన్ చెయ్యి, ZSUR అయినా రన్ చెయ్యి, you will get TAN. బట్ దీని కనెక్షన్ ని ఇటు నుంచి మార్చి ఇటు పంపించాలి. ఇప్పుడు ఎక్కడికి? ZSUN కి మార్చాలి. అంటే OR తో ట్రిగ్గర్ చేసినప్పుడు TAN రావాలి, ZSUR తో ట్రిగ్గర్ చేసినప్పుడు ZSUN రావాలి. ఇది ప్రాసెస్. ఓకే, దానికోసమనే ఈ కనెక్షన్ కనెక్ట్ చేయడం కోసమే ఐటెం కేటగిరీ డిటర్మినేషన్ ఉంటుంది. ఐటెం కేటగిరీ డిటర్మినేషన్ ఇక్కడే చూడండి, నా వర్డింగ్ లోనే ఉంది. ఐటెం కేటగిరీని ఐడెంటిఫై చేయడం, అది డిటర్మైన్ చేసుకోవటం. ఓకే, వివో V7 లో ఇంకొకరిని చూపిద్దాం, ఒక నిమిషం. వివో V7 లో ఇక్కడ ZSUN లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో కింద ఏం ఫిల్ అవ్వదు, కింద అంతా ఖాళీగానే ఉంటుంది. కింద ఎక్కడో ఒకటి రెండు రిక్వైర్మెంట్లు వస్తాయి, ఎప్పుడో ఒకసారి వచ్చేది. ఇది పైన ఒక్క నిమిషం, లెట్ మీ టేక్ సమ్ ఫోటో. అసలు ఇక్కడ కూడా కాదు, ఇక్కడ దాకా కూడా కాదు, ఇదే పాయింటర్ మెయిన్. ఇక్కడ చూడండి, ఇందులో ఎక్కువ ఉండవు కంట్రోల్స్, కానీ చాలా పెద్ద పని చేస్తుంది ఇది. ఓకే, ఆల్ రైట్. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఇన్ డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకోబోయే ఆప్షన్ ఏమన్నా ఉన్నాయంటే ఇది ఇది ఈ రెండు వస్తాయి. అంటే ఇవి రెండు నార్మల్ గా మాట్లాడుకుంటాం. ఇవి రెండు చేసే అన్ని పనులు ఇంకే ఐటెం కేటగిరీ చేయలేదు. అంటే ఇన్ ద సెన్స్ వేరే 7 కంట్రోల్స్ ఉండవు, ఇవి రెండే మెయిన్. యాక్చువల్ గా ఇవి రెండు కంట్రోల్స్ ని మీరు బాగా గట్టిగా గుర్తుపెట్టుకోగలిగితే మీకు అంటే ఇది దీంతో పాటుగా డిటర్మినేషన్, వివో V4 డిటర్మినేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఇవి రెండు చేయగలిగితే మీరు ఐటెం కేటగిరీతో గేమ్ ప్లే చేసుకోవచ్చు, మీకు ఇష్టం వచ్చినట్టే దాన్ని మార్చుకోవచ్చు. మీరు ఏ టైప్ ఆఫ్ క్వరీ వచ్చినా, ఏ టైప్ ఆఫ్ ఇష్యూ వచ్చినా మీరు దీంతోనే ప్లే చేస్తారు. అంటే ఇక్కడ చిన్న చిన్న కంట్రోల్స్ మార్చేసి చేస్తారు. ఇవి మెయిన్. ఎనీహౌ విల్ డిస్కస్ అబౌట్ దిస్, మనం ఇన్ డెప్త్ గా వెళ్తాం తర్వాత ఇవాళ రేపట్లో. సో ఫస్ట్ ఇక్కడ అయిపోయింది కదా, వివో V7 అయిపోయింది. ఐఎమ్ గోయింగ్ టు వివో V4. ఇప్పుడు ఐటెం కేటగిరీని చూసాం, కానీ మనకు కావాల్సిన ఐటెం కేటగిరీ రావట్లేదు. సో వివో V4 ఇస్ ద బ్రిడ్జ్ అనమాట. వివో V8 కి వివో V7 కి బ్రిడ్జ్. సో ఈ బ్రిడ్జ్ లో ఏముంది? ఈ బ్రిడ్జ్ లో ఏమేమి ఉన్నాయంటే సేల్స్ డాక్యుమెంట్ టైప్, వివో V4 గురించి మాట్లాడుతున్నాను. ఇట్ మీన్స్ ఐటెం కేటగిరీ డిటర్మినేషన్. సేల్స్ డాక్యుమెంట్ టైప్ ఇది ఆటోమేటిక్ తీసుకుంటుంది. సేల్స్ డాక్యుమెంట్ టైప్ ప్లస్ ఐటెం కేటగిరీ గ్రూప్ ప్లస్ యూసేజ్ ప్లస్ హయ్యర్ లెవెల్ ఐటెం కేటగిరీ
ఇజ్ ఈక్వల్ టు ఐటమ్ కేటగిరీ. ఇది మీరు ఫార్ములా అనుకుంటారు, డిటర్మినేషన్ అనుకుని చదువుకుంటారు, మీ ఇష్టం. ఇది వెరీ 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 ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. సేల్స్ డాక్యుమెంట్ టైప్, ఐటమ్ కేటగిరీ, యూసేజ్, హైయర్ లెవెల్ ఐటమ్ కేటగిరీ. దీంతో మీ ఐటమ్ కేటగిరీ బయటకు వస్తుంది. ఇన్ జనరల్ గా ఈ రెండింటిని మనం ఒక పర్పస్ కోసం మాత్రమే వాడతాం, మిగతా ఇవి రెండు కామన్. ఓకే, విల్ టాక్ అబౌట్ దిస్ ఇన్ డీటెయిల్. ఇక్కడ చూడండి, సేల్స్ డాక్యుమెంట్ టైప్ ఏంటి ఏంటి సేల్స్ డాక్యుమెంట్ టైప్ ఏంటి? A01, A31. ZSUR లేదా OR, అదే కదా సేల్స్ డాక్యుమెంట్ టైప్ నాది ఇప్పుడు ప్రెసెంట్. అది ఏదైనా ఉండేవ్వండి, ఇన్ని డాక్యుమెంట్లు అయినా ఉండేవ్వండి, కొటేషన్, ఎంక్వైరీ, షెడ్యూలింగ్, ఏదైనా కానివ్వండి. సేల్స్ డాక్యుమెంట్ టైప్ ప్లస్ అంటే ఈ సేల్స్ డాక్యుమెంట్ టైప్ ప్లస్ ఐటమ్ కేటగిరీ గ్రూప్ అంటున్నాడు. ఇది ఎక్కడో చూసాం మనం, ఈ పేరు ఎక్కడో చూసాం. ఎవరికైనా గుర్తుందా? గుర్తుంటే గుర్తు, లేకపోయినా పర్లేదు. ఇప్పుడు నేను చెప్తాను, ఐటమ్ కేటగిరీ గ్రూప్ అని చెప్పేసి మనం మెటీరియల్ మాస్టర్ లో, ఓకే, మెటీరియల్ మాస్టర్ లో సేల్స్ ఆర్గనైజేషన్ 2 లో ఇక్కడ చూడండి, ఐటమ్ కేటగిరీ గ్రూప్. ఇది మెటీరియల్ ని కనెక్ట్ చేస్తుంది, మెటీరియల్ ని కనెక్ట్ చేస్తుంది. అంటే ఒక హెడర్ ని, ఒక ఐటమ్ ని కలుపుతుంది. ఇక్కడ ప్రతి మెటీరియల్ ని తీసుకొచ్చి కలపలేం కదా, సో దాన్ని ఏం చేశాడంటే ఐటమ్ కేటగిరీ గ్రూప్. అంటే ఇలాంటి గ్రూపులు చాలా ఉంటాయి, ఇలాంటి గ్రూపులు చాలా ఉంటాయి, ఇందులో బోల్డ్ గ్రూపులు ఉంటాయి. నార్మ్ ఈస్ ద స్టాండర్డ్. యాక్చువల్ గా మనం దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు అండి. ఓకే, నార్మ్ ఈస్ ద స్టాండర్డ్, దీన్ని మనం కస్టమైజ్ చేసుకోవడానికి వస్తుంది నార్మ్. ఓకే, ఇప్పుడు దీన్ని నేను ఇదే తీసుకుని వెళ్తున్నాను. అంటే ఇప్పుడు మీరు ఎలా ఊహించుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ ఎక్స్, మెటీరియల్ వై, మెటీరియల్ జెడ్, ఇవన్నిటి లోపల నార్మ్ ఉందనుకోండి, ఐటమ్ కేటగిరీ గ్రూప్ నార్మ్ ఉంటుంది. అంటే ఇది ఐటమ్ లెవెల్ కదా, సో నార్మ్ సేల్స్ డాక్యుమెంట్ టైప్ ప్లస్ ఐటమ్ కేటగిరీ గ్రూప్ ప్లస్ యూసేజ్ 0, ఏముండదు కొంతసేపు, ప్లస్ హైయర్ లెవెల్ ఇప్పుడు ఏముండదు, ఇది ఈక్వల్, నేను ఇటు చూపిస్తాను కొంచెం సేపు, ఇది చూడండి, ఇది ఈక్వల్ TAN. ఇలా వస్తే దీనికి TAN రావాలి అని చెప్పి నేనే చెప్పా, సిస్టానికి నేనే చెప్పా, ఇదే కాంబినేషన్ రావాలి అని చెప్పేసి నేనే ఎంటర్ చేశాను. ఎక్కడ ఎంటర్ చేశానంటే ఇదిగో ఈ VOV4 లో నేనే ఎంటర్ చేస్తాను. సేమ్ లైక్ మనకి షిప్పింగ్ పాయింట్ డిటర్మినేషన్ ఎలా ఉంది, స్టోరేజ్ లొకేషన్ డిటర్మినేషన్ ఎలా చేసాం, అలాగానే ఇది కూడా సేమ్ డిటో. దానికి కావాల్సిన కాన్ఫిగరేషన్ పాయింట్స్ ఏంటంటే ఇక్కడ సేల్స్ డాక్యుమెంట్ టైపు, ఐటమ్ కేటగిరీ గ్రూప్, ఇవి రెండు మెయిన్. ఈ యూసేజ్ హైయర్ లెవెల్ ఐటమ్ కేటగిరీ కాన్సెప్ట్ ని బట్టి మారిపోతా ఉంటే మనం నెక్స్ట్ చెప్పుకుంటాం, డిస్కస్ చేస్తాం వీటి గురించి. ఫస్ట్ ఇది బేస్, ఇవి రెండు కనెక్ట్ చేస్తున్నాం, హెడర్ ఐటమ్ ని కనెక్ట్ చేసి ఒక ఐటమ్ కేటగిరీ రావాలని మనమే చెప్తున్నాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ సేల్స్ డాక్యుమెంట్ టైప్ OR, ఐటమ్ కేటగిరీ NORM. దీంతో నేను సెర్చ్ చేస్తే నాకు చూడండి, OR కి NORM ను పెట్టి, యూసేజ్ హైయర్ లెవెల్ ఐటమ్ కేటగిరీ MT పెట్టి, డిఫాల్ట్ ఐటమ్ కేటగిరీ, దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ డిఫాల్ట్ ఐటమ్ కేటగిరీ. ఓకే, డిఫాల్ట్ ఐటమ్ కేటగిరీ, నెక్స్ట్ ది మాన్యువల్ ఐటమ్ కేటగిరీ, ఇది తర్వాత చెప్తాను నేను. ఓకే, ఫస్ట్ డిఫాల్ట్ ఐటమ్ కేటగిరీ ఏం రావాలంట, TAN రావాలంట. నేనేం చెప్పానో అదే వస్తుంది ఇక్కడ. ఇది చూడండి, ఇది ఎడిటబుల్ కదా, ఇక్కడ TAN రావాలి. రైట్, ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు నా కాన్ఫిగరేషన్ నేను తెచ్చుకోవాలి. ఇది నా కాన్ఫిగరేషన్, దీనికి ఇది నా కాన్ఫిగరేషన్ కదా. ఇప్పుడు నా కాన్ఫిగరేషన్ కి నేను యాక్టివేట్ చేయాలి. ఇప్పుడు నేను చేయాలంటే దీనికి ZSUN రావాలి కదా, ఇది నాది ఇప్పుడు. సో దీనికి ZSUR NORM, మెటీరియల్ ఇస్ సేమ్ NORM.
చూడండి దీనికి ఏం వస్తుంది, సిస్టమ్ ఏం చెప్తుంది, ఏం తీసుకొస్తుంది దానికి, ఏం తీసుకొస్తుంది దీనికి, టిఏని తీసుకొస్తుంది. సో టిఏని తీసేసి నేను జేడీసీ అని పెట్టేస్తే ఇక్కడ బాగా గుర్తు పెట్టుకోవాలి, ఇది నా సేల్స్ డాక్యుమెంట్, ఇది నా సేల్స్ డాక్యుమెంట్, ఇది ఇది ఐటమ్ కేటగిరీ. ఓకే, ఇది స్టాండర్డ్ గా ఉంటది, అంటే స్టాండర్డ్ గా ఉంటది అంటే ఇన్ ద సెన్స్ ఆ మెటీరియల్స్ అనేది కనెక్ట్ చేస్తాను నేను. సో జేడీసీ. ఓకే, నాకు ఒక క్వశ్చన్ చెప్పండి ఇక్కడ. ఓకే, లెట్ మీ గో బ్యాక్, మళ్ళీ ఒకసారి రన్ చేస్తాను, ఈసారి చూద్దాం ఏం జరుగుద్దో. సేమ్ కస్టమర్ ఇందాకట్లాగానే నేనేం మార్చట్లేదు. మనం ఓకే seen that changed ZSUN. Yes, change. ఓకే, ZSUN మారిపోయింది మనకి. ఓకే రైట్, నో ప్రాబ్లం, సేవ్ ఇట్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఓకే నేను కొంచెం ముందుకు వెళ్ళాక అడుగుతాయి క్వశ్చన్, మీకు ఇంకా తెలియట్లేదు కాబట్టి. ఓకే, ఇప్పుడు ZSUN కింద మార్చాను కదా నేను, ఐటమ్ కేటగిరీ, అలా ఐటమ్ కేటగిరీ ZSUN వస్తుంది. ఇప్పుడు ఐటమ్ కేటగిరీ డిటర్మినేషన్ అంటే యూ షుడ్ ఆన్సర్ సేల్స్ డాక్యుమెంట్ టైప్ ప్లస్ ఐటమ్ కేటగిరీ గ్రూప్ ప్లస్ యూసేజ్ ప్లస్ హైయర్ లెవెల్ ఐటమ్ కేటగిరీ విల్ డిటర్మైన్ ఐటమ్ కేటగిరీ. అంటే దీని అంతటితో మనకి ఐటమ్ కేటగిరీ బయటకు వస్తుంది. ఇది మీరు మెదట్లో లేపినా ఆన్సర్ చేసేటట్టుగా ఉండాలి. ఒకటి బట్టి పట్టడం కాదు, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇక్కడ ఇది బట్టి పడితే రాదు, గుర్తుండదు, ఏం లేదు. హెడర్ అంటే డాక్యుమెంట్ టైపు, ఐటమ్ అంటే ఐటమ్ కేటగిరీ గ్రూప్. అంటే ఎందుకు, ఇది మెటీరియల్ మాస్టర్లో ఉంది కాబట్టి. ఇవి రెండింటిని ప్లస్ యూసేజ్ హైయర్ లెవెల్ ఐటమ్ కేటగిరీ, ఈ రెండు నాలుగింటిని కలపడం వల్ల మనకి ఐటమ్ కేటగిరీ వస్తుంది. వాట్ ఈస్ షిప్పింగ్ పాయింట్ డిటర్మినేషన్? Shipping conditions, loading group, planned is equal to shipping point determination. సో ఈ మూడు కాంబినేషన్ రావడం వల్లే నీకు షిప్పింగ్ పాయింట్ దొరికింది. అంటే అందులో ఏ కాంబినేషన్ మిస్ అయినా పర్లేదు, బట్ మీరు మాన్యువల్ గా ఎంటర్ చేస్తున్నారు. బస్ ఇదిగో ఈ కాంబినేషన్ లో కనుక వస్తే ఈ మెటీరియల్ ఈ షిప్పింగ్ పాయింట్ నే తీసుకో అని చెప్పి మనమే ఇస్తున్నాం అక్కడ షిప్పింగ్ పాయింట్ డిటర్మినేషన్ లో. డిటర్మినేషన్స్ ఆర్ ఆల్వేస్ మనం ప్రపోజ్ చేసి ఇచ్చే వాటికి. ఓకే, ఈవెన్ ప్రైసింగ్ ప్రొసీజర్ డిటర్మినేషన్, మనం ఏ ప్రైసింగ్ ప్రొసీజర్ ఇస్తే ఆ ప్రైసింగ్ ప్రొసీజరే వర్క్ అవుతుంది అక్కడ కదా. అదేవిధంగా షిప్పింగ్ పాయింట్ డిటర్మినేషన్, ప్లాంట్ డిటర్మినేషన్, సిఎంఐఆర్, కస్టమర్ మాస్టర్, మెటీరియల్ మాస్టర్, ఈ మూడింటి ద్వారా ప్లాంట్ డిటర్మైన్ అవుతుంది. నువ్వు సిఎంఐఆర్ లో ఇస్తే సిఎంఐఆర్ తెచ్చుకుంటుంది, కస్టమర్ మాస్టర్ని ఇస్తే సిఎంఐఆర్ లో ఇవ్వకపోతే సిఎం తెచ్చుకుంటుంది. సిఎం లో ఇవ్వలేదు, సిఎంఐఆర్ లో ఇవ్వలేదు, మిగిలిన మెటీరియల్ మాస్టర్ లో మీరు ఇస్తే మెటీరియల్ మాస్టర్ నుంచి తెచ్చుకుంటుంది. మూడు ఇవ్వకపోతే లేదని చెప్తుంది. సో అంటే మనం ఇస్తున్నాం డేటా, దానికి బ్యాక్గ్రౌండ్ లో మనమే ఇస్తున్నాం. సో అందుకని అది ఆ ఆర్డర్ లో సీక్వెన్స్ లో తెచ్చుకుంటుంది. ఇది కూడా అంతే. నేను ఇంత ఘనంగా ఎందుకు చెప్తున్నానంటే దీన్ని మర్చిపోవద్దు అని చెప్తున్నాను మీకు. ఇది కూడా తెలియదా అంటారు ఇంకా, అంటే కన్సల్టెంట్ కి మినిమం నాలెడ్జ్, అసలు బేసిక్ నాలెడ్జ్ ఇది. ఓకే రైట్, నా దీన్ని కొంచెం సేపు పక్కన పెడతాను. ఇవాళ ఒక్కసారికి దీన్ని పక్కన పెట్టేసి రేపటి నుంచి దీని గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇది ఇన్ డీటెయిల్డ్ గా రేపొద్దున వేరే కాన్సెప్ట్ లోపలికి వెళ్ళి మనం మాట్లాడుకుందాం. మీకు డిఫరెంట్ ఐటమ్ కేటగిరీని టచ్ చేసే విధంగా చేస్తాను దాన్ని. ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ VOV7 లోకి వెళ్ళిపోతున్నాం. ఓకే, ఇప్పుడు ZSUN. సో దీన్ని అన్ని చేంజ్ చేద్దాం, ఇంకా దీనిలో ఉన్న కొన్ని కంట్రోల్స్ మారుద్దాం. ఓకే, ఇప్పుడు let us discuss some different types. We have a different type of items.
we have different type of items. Items is nothing but material. అర్థమవుతుందా? We have a different type of items. Items are nothing but item type అండి. Item type. Item type అన్నప్పుడు ఏంటంటే మెయిన్ ఐటమ్ చెప్తా మాట్లాడదాం. మెయిన్ ఐటమ్, ప్యాకింగ్ ఐటమ్, వాల్యూ ఐటమ్, ఓకే. ఇంకేమన్నా చూద్దాం నేను ఒక నిమిషం. ఓకే, టెక్స్ట్ ఐటమ్. ఇలా ఐటమ్స్ వైజ్ గా మారిపోతాయి మెటీరియల్స్ ఎప్పుడైనా సరే. ఒక నిమిషం మీకు ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఒక ఫోన్ కొన్నాను. ఇది నా ఫోన్ బాక్స్. దీని లోపల ఫోన్ ఉంది. ఓకే, దీని లోపల ఫోన్ ఉంది. దీంతో పాటుగా దీంతో పాటుగా మాన్యువల్ ఇచ్చాడు నాకు. దీంతో పాటుగా ఒక 1000 రూపీస్ కూపన్ యాడ్ చేశాడు లోపల, స్క్రాచ్ అండ్ విన్ అనుకుంటున్నాను. సో మీరు చెప్పండి ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఏది ఇందులో ఏమేమి ఉన్నాయో నాకు చెప్పండి. వాట్ ఈస్ ద మెయిన్ ఐటమ్? మొబైల్. ఫోన్, కరెక్ట్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫోన్ ఆర్ మొబైల్. ఓకే, నెక్స్ట్ ప్యాకింగ్ ఐటమ్. దిస్ బాక్స్ కదా. Yes. వాల్యూ ఐటమ్, Coupon. కూపన్. నెక్స్ట్ Text item. ఏముంది? User manual. ఇంకొకటి ఉంటుంది సర్వీస్ ఐటమ్ అని చెప్పేసి ఉంటుంది. అది ఇక్కడ రాదు. దీనికి వారంటీ ఇస్తాం కదా, అది కనపడదు కదా. వారంటీ కనపడదు. వారంటీ గ్యారంటీలు కనపడతాయా? కనపడవు కదా. పర్టికులర్ పీరియడ్ లో మనం ఒక పేపర్ లో రాసిస్తాం. ఈ మాన్యువల్ లోనే రాసిస్తాడు, ఓకే ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు వారంటీ ఉంది. కానీ కనపడుతుందా వారంటీ? కనపడదు. ఇట్ ఇస్ నాట్ ఎ సి. వీ హ్యావ్ ఎ 2 type ఆఫ్ మెటీరియల్స్. Tangible, intangible. మాట్లాడుకున్నాం కదా మనం ఇంతకు ముందు కూడా. టాంజిబుల్, ఇంటాంజిబుల్. ఇంటాంజిబుల్ లో సర్వీస్ కానీ వారంటీ కానీ వస్తాయి. అవి మనం చూడలేము. టాంజిబుల్ ప్రొడక్ట్స్ మాత్రం మనం చూస్తున్నాం. సో అందుకనే ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నాను. ఇంటాంజిబుల్ తర్వాత మాట్లాడుకుందాం, ఎందుకంటే సర్వీస్ ఐటమ్ అది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మెటీరియల్ టైప్స్ ని బట్టి కూడా ఐటమ్ కేటగిరీని మారుస్తాం మనం. అంటే ఇప్పుడు మీరు యూజ్ చేస్తున్న మెటీరియల్ ఏంటి? మెయిన్ ఐటమా, ప్యాకింగ్ ఐటమా, వాల్యూ ఐటమా, టెక్స్ట్ ఐటమా? జాగ్రత్తగా కనెక్ట్ చేయండి. దీన్ని జాగ్రత్తగా కనెక్ట్ చేయండి. తీసుకెళ్ళి ZSUN RTAN. వాట్ ఈస్ దిస్ ఐటమ్ కేటగిరీ? ఎందుకు ఈ ఐటమ్ కేటగిరీ? దేనికోసం వాడుతున్నావు? ఒక మెయిన్ ఐటమ్ మెయిన్ మెటీరియల్ కోసం వాడుతున్నావు. కన్ఫ్యూజన్ గా ఉంటే అడగాలండి. ఓకే, నేను ఇంకొక క్రియేట్ చేశాను, ZZ1N. ఐ డోంట్ నో why this item category. This is for a packing materials. I have a different type of packing materials. Packing material A, packing material B, packing material C, packing material D. దీని లోపల నేను ఐటమ్ కేటగిరీ గ్రూపు
ఏబిసిడి 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 ఏబిసిడి. ఓకే, ఇది ప్యాకింగ్ మెయిన్ ఐటమ్. మేబీ ఐ డోంట్ నో, సమ్ ఐటమ్ చాలా ఉన్నాయి నా దగ్గర. 1 2 3 4 నార్మ్. మేబీ ఇంకేదైనా పెట్టుకోవచ్చు, జెడ్ఆర్ఎం, మీ ఇష్టం, ఏది పెట్టినా పని చేస్తుంది ఇందులో. మనం ఓన్లీ ఇది పేరే, ఇది ఓన్లీ నేమే, ఇది మనం దాన్ని కనెక్ట్ చేస్తున్నాం అంతే. నార్మ్. సో ఇప్పుడు చూడండి, నేను ఐటమ్ కేటగిరీ డిటర్మినేషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూడాలి. ఐటమ్ కేటగిరీ డిటర్మినేషన్ చేసేటప్పుడు ఓఆర్ ఎన్ఓఆర్ఎం అని చెప్తున్నాను, అంటే ఇది మెయిన్ మెటీరియల్ అని చెప్పాను. సో వాట్ ఇస్ ద ఐటమ్ కేటగిరీ ఐ షుడ్ గెట్? OR ABCD is the item category group. I should get ZZ1. అంటే ఏంటి, ఒకటే సేల్స్ ఆర్డర్ లో 2 ఐటమ్ కేటగిరీలు వస్తాయి. ఒకటి మెయిన్ ఐటమ్ అయితే, ఒకటి ప్యాకింగ్ ఐటమ్, మేబీ సమ్ టెక్స్ట్ ఐటమ్, సమ్ వాల్యూ ఐటమ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. పాయింట్ అర్థమైందా లేదా? ఐ విల్ షో యూ దిస్ పాయింట్స్. నేను మీకు మళ్ళీ రియల్ గా చూపిస్తాను సిస్టంలో, కానీ ఇక్కడ కాన్సెప్ట్ అర్థమైంది చాలు నాకు. ఫస్ట్ బ్లాంక్ ఆర్ ఎస్. క్లియర్ అయిందా? ఇప్పుడు ఏం లేదు, నేనేం చెప్తున్నానంటే ఒక్కొక్క మెటీరియల్ ఐటమ్ టైప్ ని బట్టి కూడా ఐటమ్ కేటగిరీలు మారిపోతాయి అని చెప్తున్నాను. ఐటమ్ టైప్ ని బట్టి కూడా ఐటమ్ కేటగిరీలు మారిపోతాయి. ఇక్కడ చూడండి, నేను మెయిన్ ఐటమ్ కాబట్టి ఇక్కడ బ్లాంక్ ఉంటుంది. దాని నథింగ్ బట్ స్టాండర్డ్ ఐటమ్. మెయిన్ ఐటమ్ ఇస్ నథింగ్ బట్ స్టాండర్డ్ ఐటమ్. మోస్ట్ ఆఫ్ ద మెటీరియల్స్ ఆర్ స్టాండర్డ్ మెటీరియల్స్. మీరు మీ మ్యానుఫ్యాక్చరింగ్, మీ యూనిట్ లో, అంటే మీ క్లయింట్ లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసే 98% ఐటమ్స్ ఆర్ స్టాండర్డ్ ఐటమ్స్. వెరీ ఫ్యూ ఆర్ వాల్యూ ఐటమ్స్, వెరీ ఫ్యూ ఆర్ టెక్స్ట్ ఐటమ్స్, వెరీ ఫ్యూ ఆర్ ప్యాకింగ్ ఐటమ్స్ కదా. చాలా తక్కువ ఉంటాయి. మనమేమి ప్యాకింగ్ మెటీరియల్స్ నే తయారు చేయట్లేదు కదా, అంటే ఇన్ ద సెన్స్ వాడు ప్యాకింగ్ మెటీరియల్ తయారు చేస్తున్నాడంటే అది వాడి మెయిన్ ఐటమ్. అది ఇప్పుడు 2 కంపెనీలు ఉన్నాయి. ఓకే, నేను ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నా, నా మెయిన్ ఐటమ్ వచ్చేసి ఫోనే. నేను ఇంకో కంపెనీ, ఇది కంపెనీ 1, ఇది కంపెనీ 2, నేను ఆ ఫోన్ బాక్సులు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నా. ఇది నాకు మెయిన్ ఐటమే. నేను ఆ వైపు నుంచి చూస్తే ఇది మెయిన్ ఐటమే. ఈ ఫోన్ బాక్సులు అన్నిటిని కలిపి ఒక కార్టూన్ లో ప్యాక్ చేస్తున్నాను, ఇది నా ప్యాకింగ్ ఐటమ్. ఓకే, నేను ఈ ఫోన్ బాక్సులు అన్నిటిని తీసుకుపోయి వీడికి ఇస్తున్నా, వీడికి సేల్ చేశా. వీడేం చేస్తున్నాడు, ఈ ఫోన్ బాక్స్ తీసుకొచ్చి ఈ ఫోన్ దాంట్లో పెట్టేస్తున్నాడు. సో వీడికి ప్యాకింగ్ ఐటమ్ బాక్స్ అవుతుంది. అంటే అవతల వాడి ప్యాకింగ్ మెటీరియల్, అవతల వాడి మెయిన్ మెటీరియల్ మనకి ప్యాకింగ్ మెటీరియల్ అవ్వచ్చు కదా. సో వాట్ ఇక్కడ డాక్యుమెంట్ ఐటమ్ టైప్ ని బట్టి కూడా ఐటమ్ కేటగిరీని మారిపోతాయి అని చెప్తున్నాను. వీ హ్యావ్ సమ్, నేను ఒకటి చెప్తాను చూడండి, ఇది మీకు తెలియదు. సో ఈ ఐటమ్ కేటగిరీ TATX ఒక ఐటమ్ కేటగిరీ పెడతాను చూడండి. టాటెక్స్ చూడండి, టాటెక్స్ ఈజ్ ద టెక్స్ట్ ఐటమ్. ఇది మీకు తెలియదు, మీరు రాసుకోలేదు, దీంట్లో రాసుకోండి. ఐటమ్ కేటగిరీ TATX టాటెక్స్. టాటెక్స్ ఏంటి, ఐటమ్ టైప్ వచ్చేసి బి అంట. బి అంటే ఏంటి, ఇట్స్ టెక్స్ట్ ఐటమ్, కరెక్ట్? సో మొత్తం సిస్టమ్ మొత్తం మీద 3 చూపిస్తుంది. అది ఎంటీ అంటే స్టాండర్డ్ ఐటమ్,
బి అంటే టెక్స్ట్ ఐటమ్, ఏ అంటే వాల్యూ ఐటమ్. లెట్ మీ సీ వాల్యూ ఐటమ్ కి ఏం ఐటమ్ కేటగిరీ యాడ్ అయింది? CH01, CH00. ఓకే, రెంట్ రిక్వెస్ట్ వాల్యూ ఐటమ్ కాబట్టి ఇక్కడ రెంట్ పేమెంట్స్, కాస్ట్, అడ్మిషన్ కాస్ట్ ఇవన్నీ దీంట్లోకి వేసుకుంటున్నాడు. ఇట్స్ ఓకే. నార్మల్ గా ఇన్ జనరల్ గా we have 4 type of items. ఆ ఐటమ్స్ ని బట్టి కూడా మనకి ఐటమ్ కేటగిరీ మారిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. షల్ వి ట్రై వన్ ఐటమ్? ఓకే, మనం అది రేపు ట్రై చేద్దాం. అది దాంట్లో మొత్తం కవర్ అవుతుంది. మీకు మల్టిపుల్ ఐటమ్ కేటగిరీస్ ఎలా తీసుకొచ్చుకోవాలో నేను చూపిస్తాను దాంట్లో. నెక్స్ట్ ది కంప్లీషన్ రూల్. రేపు ఎవరు మానేయకండి. రేపు ఎల్లుండి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి డిస్కస్ చేద్దాం. అది ఐటమ్ కేటగిరీ డిటర్మినేషన్ ని చూపిస్తుంది. చాలా బాగుంటుంది కాన్సెప్ట్ కూడా. ఓకే, కంప్లీషన్ రూల్ ఏంటంటే, ఇప్పుడు మనం మీకు గుర్తుందా, కాంట్రాక్ట్ లో లేకపోతే కాంట్రాక్ట్ లో డేటా కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే మీకు ఏమైనా వాల్యూ కాంట్రాక్ట్ కానీ క్వాంటిటీ కాంట్రాక్ట్ కానీ, యూ రిమెంబర్ క్వాంటిటీ కాంట్రాక్ట్ ని మనం అయిపోయిన తర్వాత ఇస్తే వార్నింగ్ ఎర్రర్ మెసేజ్ వచ్చింది. వాల్యూ కాంట్రాక్ట్ చేసినప్పుడు మాత్రం వార్నింగ్ మెసేజ్ వచ్చింది. గుర్తుందా అవి? గుర్తులేదా? ఓకే, ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒక చిన్న టెస్ట్ చేద్దాం, అప్పుడు ఈజీగా అర్థం అవుతుంది. లెట్ మీ క్లోజ్ ఎవ్రీథింగ్. నేను ఇప్పుడు ఒక కొటేషన్, ఒక సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఇలా ఎవరైనా ట్రై చేశారు? మనకి చెప్పాం కదా ఇంతకు ముందు. ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. VA11. ఓకే, కొటేషన్కి వెళ్ళాను, జాగ్రత్తగా చూడండి. VA11. ఓకే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 యూనిట్లకి ఎంక్వైరీ రైజ్ చేస్తున్నాను. జాగ్రత్తగా చూడాలి. 2 కాకపోతే 4 యూనిట్లకి ఎంక్వైరీ రైజ్ చేస్తున్నాను. ఓకే, రైట్. లెట్ మీ పుట్ సమ్ డేట్స్. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, 4 యూనిట్లకి వాట్ ఇస్ ద ఐటమ్ కేటగిరీ? AFN. గుర్తుపెట్టుకోవాలి. ఎంక్వైరీని క్రియేట్ చేస్తున్నాను. 4 యూనిట్లకి ఎంక్వైరీని క్రియేట్ చేస్తున్నాను. Now enquiry has been saved. So I'm just taking this enquiry document. Okay, let me paste directly. Okay, paste చేస్తున్నాను. ఇది ఎంక్వైరీ. నెక్స్ట్ ఈ ఎంక్వైరీని తీసుకొని వెళ్ళి తీసుకెళ్ళి VA21 తెలుసు కదా, ఈ సీక్వెన్స్ కొటేషన్ క్రియేట్ చేస్తున్నాం విత్ రిఫరెన్స్. ఓకే, విత్ రిఫరెన్స్ టు ఎంక్వైరీ. ఓకే, గుడ్. కాపీ చేశాను. ఎంక్వైరీ చేసేటప్పుడు అంటే మనం సిస్టంలో మనం డేటా రికార్డ్ చేసుకునేటప్పుడు కస్టమర్తో చెప్పాము మనం. వాడు ఏం చెప్పాడు మనకి? నేను మేబీ 4 కొనొచ్చు, సో నాకు కొంచెం ప్రైసెస్ అవి ఇవ్వండి అన్నాడు. ఓకే, మనం మాట్లాడాము, డిస్కస్ చేసాము అనుకుందాం కొంచెం సేపు. అయిపోయిన తర్వాత కొటేషన్ ఇచ్చేటప్పుడు ఓకే నాకు 4 వద్దు 3 చాలు అన్నాడు. జాగ్రత్తగా వినాలి. నాకు 4 వద్దు 3 చాలు అన్నాడు. సో నేను చేంజ్ చేస్తున్నాను 3. మూడు ఐటమ్స్ కింద మార్చాను. ఓకే, ప్రైస్ ఆల్సో తగ్గింది. 3 ఐటమ్స్ కింద కొటేషన్ క్రియేట్ చేస్తున్నాను. కొటేషన్ ఐటమ్ కేటగిరీ వచ్చేసి AGN. డోంట్ ఫర్గెట్,
AGN కదా, మనకు తెలిసింది. సో ఇప్పుడు సేవ్ చేసేస్తాను దీన్ని కూడా. మై quotation is ready. Quotation is ready. This is my quotation. Okay, quotation is ready. ఇప్పుడు సేల్స్ ఆర్డర్కి వెళ్తున్నాను. తెలిసిన విషయం కదా, మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంతా. క్రియేట్ విత్ రిఫరెన్స్ కొటేషన్, మళ్ళీ కొటేషన్ లో కాపీ చేస్తున్నాను. ఇక్కడ కస్టమర్ ఆర్డర్కి వచ్చేసరికి నాకు ఇప్పుడు 3 వద్దు, 1 చాలు, మళ్ళీ రేపు వస్తాను, మిగతా 2 తీసుకుంటాను అన్నాడు. ఓకే, నో ప్రాబ్లం. సో అప్డేటెడ్ 6000. సో లెట్ సేవ్ ఇట్. ఇక్కడ 1 యూనిట్ పెట్టాను, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. స్టాండర్డ్ ఆర్డర్ క్రియేట్ చేసిన ఓకే, స్టాండర్డ్ ఆర్డర్ క్రియేట్ అయింది. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ we have started with 4 units, quotation 3 units, order 1 unit. 1 unit. ఇప్పుడు ఈ కొటేషన్ ని యూస్ చేసి ఐ కెన్ క్రియేట్, జాగ్రత్త చూడాలి, ఈ కొటేషన్ ని యూస్ చేసి ఐ కెన్ క్రియేట్ ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, 3 యూనిట్స్, 3 ఆర్డర్స్ ని క్రియేట్ చేయొచ్చు, లేదా ఆల్రెడీ 1 ఆర్డర్ అయిపోయింది కాబట్టి ఇంకొక ఆర్డర్ క్రియేట్ చేయొచ్చు విత్ 2 యూనిట్స్ తో కదా, ఏదైనా ఛాన్స్ ఉంది కదా. దిస్ ఈస్ ద మాక్సిమం ప్రాబబిలిటీ కదా. Yes, sir. Right. అంటే ఈ కొటేషన్ ని నేను రిఫరెన్స్ తీసుకొని ఎనీ వన్ ఆఫ్ ద వే ఐ కెన్ డూ కదా. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు మనకు అర్థం అయిపోయింది కదా. ఇప్పుడు ఈ 3 యూనిట్స్ తో 3 టైమ్స్ సేల్స్ ఆర్డర్ చేయొచ్చు అన్న విషయం మనకు తెలుసు ఆల్రెడీ. వెరీ ప్లీజ్ టు రిమెంబర్, మనం చేసాం ఇది. ఏమంటారు మళ్ళీ? ఓకే, let me ఒక్క నిమిషం, let me go to VA22. it is a quotation. okay, quotation లోపల ఇది చూడండి, ఇది సారీ స్టేటస్ ఓవర్వ్యూలో పార్షల్లీ రిఫరెన్స్డ్ అని చూపిస్తుంది మనకి. గుర్తుందా, కాంట్రాక్ట్ లో నేను మీకు చూపించాను ఇలానే. ఇక్కడ పార్షల్లీ రిఫరెన్స్ అని చూపిస్తుంది. ఏంటి ఆ పార్షల్లీ రిఫరెన్స్డ్? 1 యూనిట్ ఈజ్ రిఫరెన్స్డ్, 2 యూనిట్స్ ఆర్ ఓపెన్ అని చెప్తుంది. ఏది? ఈ కొటేషన్ కి ఇంకా మనం 2 క్రియేట్ చేయలేదు కదా. అందుకని నేను ఇప్పుడు VA11కి వెళ్తున్నాను, 12కి వెళ్తున్నాను. 12 ఈజ్ ఎంక్వైరీ. ఇక్కడ చూస్తున్నాను, ఇక్కడ ఏం చెప్తుంది చూడండి. నేను 4 అండి 3 తీసుకున్నాను, కానీ ఇక్కడ ఏం చెప్తుంది చూడండి. నేను 4 తీసుకొని 4ని ఓపెన్ లో పెట్టానంట. అంటే 4కి రిఫరెన్స్ తీసుకున్నానని చెప్తుంది అది. ఓకే, ఒక నిమిషం, ఎవరో మార్చినట్టున్నారు సెట్టింగ్స్. సారీ, ఉందిగా. ఓకే, ఇప్పుడు 4 యూనిట్స్ దగ్గర నేను 4 యూనిట్స్ ని కాపీ చేయాల, 3 యూనిట్స్ ని కాపీ చేశా. అంటే ఇక్కడ బ్యాలెన్స్ ఉందా ఒకటి? అంటే దీంతో నేను మళ్ళీ కొటేషన్ క్రియేట్ చేయొచ్చు కదా. అంతేనా కదా? నేను ఇక్కడ 3 యూనిట్స్ తో 1 యూనిట్ చేసినప్పుడు మిగతా 2 యూనిట్లతో ఆర్డర్ క్రియేట్ చేశాను. అదే విధంగా 4 యూనిట్ల ఎంక్వైరీలో ఉన్నప్పుడు, అదే 4 యూనిట్ల ఎంక్వైరీ చేసినప్పుడు కస్టమర్ 3 యూనిట్లే తీసుకున్నాడు. ఇంకొక యూనిట్
ఇంకొక యూనిట్ మళ్ళీ వచ్చి అడిగితే కొటేషన్ ఇవ్వాలా వద్దా అనేది ఏమంటారు ఇక్కడ డిసైడ్ అవుతుంది. లెట్ మీ టేక్ ఇట్ యాజ్ ఏ VA21 మళ్ళీ కొటేషన్ తీసుకుని విత్ రిఫరెన్స్ తీసుకుని నేను చేస్తున్నాను. చూద్దాం ఏంటిది 110126 సిస్టమ్ అలో చేయకూడదు. చూడండి ఏమంటుంది అది. Inquiry to quotation, it is telling the reference is already been completely copied or rejected. అంతా అయిపోయింది, రిఫరెన్స్ వాడేసుకున్నావు నువ్వు కావాలనుకుంటే ఇంకొక ఎంక్వైరీ క్రియేట్ చేసుకో అంటుంది. అదేంటి 1 యూనిట్ బ్యాలెన్స్ ఉంది కదా. ఓకే, కీప్ ఇట్ ఇన్ మైండ్. అక్కడ ఒక 1 యూనిట్ బ్యాలెన్స్ ఉంది కానీ సిస్టమ్ నన్ను చేయలేదు. ఓకే, లెట్ మీ గో టు VA01, టేక్ ద కొటేషన్ రిఫరెన్స్ ఇదే కదా కొటేషన్ రిఫరెన్స్. దీన్ని తీసుకొని వెళ్తుంటే నన్ను ఏ క్వశ్చన్ అడగలేదు. మిగతా 2 యూనిట్లకి సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయబోతుంది. ఓకే, క్రియేట్ చేశాను. మళ్ళీ VA01లోకి వెళ్ళి మళ్ళీ అదే కొటేషన్ రిఫరెన్స్ తీసుకుంటే ఇప్పుడు మాత్రం అరే అయిపోయినాయిరా బాబు, నీ 3 అయిపోయాయి అన్నది. ఎప్పుడు పూర్తిగా 3 అయిపోయాక మాత్రమే నన్ను అన్నది. కానీ ఎంక్వైరీలో అలా అనలా నన్ను. ఎంక్వైరీలో ఒక్కసారి కాపీ చేసుకొని నేను కొటేషన్ లో మార్చిన తర్వాత కూడా దానికి సంబంధం లేదు. ఇంకా ఎంక్వైరీలో ఒక్కసారి ఆ డేటాని మోడిఫై చేసిన తర్వాత అంటే 4 యూనిట్స్ ని క్రియేట్ చేసి దాని నుంచి రిఫరెన్స్ తీసుకున్నా. దాన్ని రిఫరెన్స్ తీసుకున్నాక ఇది క్లోజ్ అయిపోయింది. ఇందులో ఎన్ని తీసుకున్నానో దీన్ని పట్టించుకోవట్లేదు. ఇది ఇందులో నేను 3 తీసుకున్నా, 2 తీసుకున్నా, 1 తీసుకున్నా, 4 తీసుకున్నా, కానీ ఇది పట్టించుకోవట్లేదు. ఒక్కసారి నన్ను యూజ్ చేసావా, ఫినిష్డ్, క్లోజ్ ఇట్, త్రో ఇట్ అవుట్ అన్నట్టుగా అంటుంది అది. ఇక్కడ చూడండి, ఎంక్వైరీలో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఐటెం కేటగిరీలో ఆ ఇష్యూ నడుస్తుంది. ఐటెం కేటగిరీలో అది ఉంది. ఏమని కంప్లీషన్ రూలు ఇన్ ఎంక్వైరీలో ఏ పెట్టుంది. ఏ పెట్టుంటే ఏంటంటే మొట్టమొదటిసారి ఐటమ్ ఈస్ కంప్లీటెడ్ విత్ ద ఫస్ట్ రిఫరెన్స్. ఫస్ట్ రిఫరెన్స్ కే క్లోజ్ అయిపోద్ది ఇంకది. అదే దీన్ని మీరు నాట్ రెలవెంటో లేకపోతే సరే ఓకే, లెట్ ఇట్ గో ఫస్ట్ మనం ఒక స్టాండర్డ్ ప్రకారం వెళ్దాం. ఓకే, ఐటమ్ ఈస్ కంప్లీటెడ్ విత్ ఫస్ట్ రిఫరెన్స్ అని చెప్పేసింది. అదే నేను కొటేషన్కి వెళ్ళాను, కొటేషన్ అలా బిహేవ్ చేయలేదు. కొటేషన్ ఎలా బిహేవ్ చేసింది, ఆ స్టాక్ అయిపోయేంత వరకు అంటే ఆ కొటేషన్ ఎంతైతే హోల్డ్ చేసి పట్టుకుందో అన్ని యూనిట్లు రిఫరెన్స్ అయిపోయేంత వరకు వెయిట్ చేసింది. అలా వెయిట్ చేయమని చెప్పింది ఎవరు, ఇక్కడ బి. చూసారా, దీనికి బి పెట్టింది. బి పెట్టిందంటే దాని అర్థం ఏంటి, బి ఐటమ్ ఈస్ కంప్లీటెడ్ ఆఫ్టర్ ఫుల్ క్వాంటిటీ హ్యాస్ బీన్ రిఫరెన్స్డ్. అర్థమవుతుందా? బి పెట్టింది కాబట్టి మీరు కొటేషన్ నుంచి మల్టిపుల్ ఆర్డర్స్ క్రియేట్ చేయగలిగారు. ఎందుకంటే ఇందులో ఉన్న క్వాంటిటీ అయిపోయేంత వరకు అది వెయిట్ చేస్తుంది. కానీ ఎంక్వైరీ అలా వెయిట్ చేయదు. ఫస్ట్ సారి నువ్వు రెఫరెన్స్ తీసుకున్నావా, అయిపోయింది, బాయ్ 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 బాయ్. ఓకే, అలానే వాట్ ఈస్ ది KMN, ఇట్స్ ఎ క్వాంటిటీ కాంట్రాక్ట్. ఏం రాస్తుంది క్వాంటిటీ కాంట్రాక్ట్ కి, సి అంటే ఏంటి, ఐటమ్ ఈస్ కంప్లీటెడ్ ఆఫ్టర్ ద టార్గెట్ క్వాంటిటీ ఈస్ ఫుల్లీ రిఫరెన్స్డ్. మనం ఏం చేసాము గుర్తుందా, క్వాంటిటీ కాంట్రాక్ట్ లో ఫస్ట్ వీ హావ్ క్రియేటెడ్ ఎ క్వాంటిటీ కాంట్రాక్ట్ విత్ ద నెంబర్ 10 యూనిట్స్. 10 యూనిట్స్ తో సేల్స్ ఆర్డర్స్ క్రియేట్ చేసాం, డెలివరీ క్రియేట్ చేసాం, బిల్లింగ్ చేసాం. ఇందులో 2 యూనిట్లు ఉన్నాయి, ఇందులో మొత్తం మిగతా 8 ఉన్నాయని చెప్పింది. మళ్ళీ ఒక 4 చేసి సేల్స్ ఆర్డర్ చేసాం, డెలివరీ చేసాం, బిల్లింగ్ చేసాం. ఈసారి 4, 5, 6 అంటే ఇంకెన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. ఈ 4తో మళ్ళీ 4 ఆర్డర్లు క్రియేట్ చేసాం, అయిపోయింది. ఇక్కడ 0 బ్యాలెన్స్ ఉంది. మళ్ళీ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తే నో అని చెప్పేసి ఎర్రర్ త్రో చేసింది. ఎవరు పంపించారు దాన్ని అంటే ఇదిగో ఈ టార్గెట్ క్వాంటిటీ అయిపోయేంత వరకు యూ కెన్ క్రియేట్ ద సేల్స్ ఆర్డర్స్. ఆఫ్టర్ ఫినిషింగ్ ఆఫ్ దట్ క్లోజ్, రిఫరెన్స్ ఫినిష్డ్ అని చెప్పాలి అది. ఎస్, అది చెప్తుంది మనకి. రైట్, నెక్స్ట్ WKN, దీనికి ఈ పెట్టుంది. ఈ పెట్టుందంటే
కంప్లీషన్ రూల్ ఐటమ్ ఈస్ కంప్లీటెడ్ ఆఫ్టర్ ఫుల్ టార్గెట్ వాల్యూ ఈజ్ రిఫరెన్స్. మీకు గుర్తుందా? ఒక 10,000 ఇచ్చాం, 20,000 ఇచ్చాం, దాని తర్వాత ఒక్కొక్క ఆర్డర్ రన్ చేసుకుంటూ వాల్యూ కన్సంప్షన్ చేసుకుంటూ వెళ్ళాం. తర్వాత రిఫరెన్స్ అయిపోయింది, ఇంకెంత అమౌంట్ రిఫరెన్స్ అయిపోయిందని చెప్పేసి ఇదే మనకి చెప్పింది. అంటే ఈ కంప్లీషన్ రూల్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ హౌ అవర్ ప్రీవియస్ డాక్యుమెంట్ షుడ్ యాక్ట్. అంటే ఇక్కడ మన ప్రీవియస్ డాక్యుమెంట్ ఎలా అయితే ఉందో ఇక్కడ, అంటే మనం ఈ కొటేషన్ నుంచి డేటా కాపీ అయ్యేటప్పుడు ఎన్నిసార్లు కాపీ అవ్వాలి, అంటే ఎలా కాపీ అవ్వాలి, అంటే దేన్ని బేస్ చేసుకొని కాపీ అవ్వాలి. ఆఫ్ కోర్స్ ఇట్స్ యూనిట్స్ బేస్ చేసుకొని కాపీ అవ్వాలి. వెదర్ ఇట్ ఈస్ ఫస్ట్ రిఫరెన్స్ లో కాపీ అవ్వాలా, మొత్తం యూనిట్స్ అన్ని అయిపోయేంత వరకు కాపీ అవ్వాలా, డిపెండ్స్. అక్కడ మనం ఇచ్చిన కంట్రోల్ని బట్టి ఉంటుంది. మీరు కనుక ఎంక్వైరీలో వెన్ యూఆర్ మీరు ఎంక్వైరీని కనుక చెక్ చేయాలి అంటే కనుక, ఎక్స్క్యూజ్ మీ, ఓకే, మీరు ఎప్పుడైనా ఏఎఫ్ఎన్ ని కాపీ చేయండి. మీరు కాపీ చేసి ఏఎఫ్ఎన్ ని జెడ్ఎఫ్ఎన్ అనో ఏదో పెట్టుకోండి. దానిలో ఈ ఏ రూల్ ని తీసేసి ఏ రూల్ ని మార్చేసి సంథింగ్ యూ పుట్ ఇట్ బి, లేకపోతే నాట్ రెలవెంట్ పెట్టారనుకోండి. నాట్ రెలవెంట్ పెట్టారంటే గనక ఆ ఎంక్వైరీని మీరు లైఫ్ టైం మొత్తం కూడా రిఫరెన్స్ తీసుకుంటూనే ఉంటది. మీరు రిఫరెన్స్ చేసుకోవచ్చు, ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు రిఫరెన్స్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు రిఫరెన్స్ చేసుకోవచ్చు. ఇంకా అది మిమ్మల్ని అడగదు, ఇంకా అంటే ఇది క్లోజ్ అయిపోయింది ఇంకా ఆపేయండి అని చెప్పేసి అడగదు. ఇంకా మీరు ప్రతిసారి ఇంకా ఆ ఎంక్వైరీని రిఫరెన్స్ తీసుకోవచ్చు. క్లోజ్ అనేది ఉండదు కదా దానికి. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ? డౌట్ ఏమైనా ఉందా ఇక్కడ? అర్థమైంది అయితే? స్వామి గారు, గణేష్ గారు, సార్ నివేదిత గారు, సార్ ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా? నో సార్. దెన్ మీకు గుర్తుందా? యా ప్లీజ్. స్వామి. సార్ నో సార్. ఓకే, సో మీకు గుర్తుందా మనకి కన్సైన్మెంట్ ప్రాసెస్కి వెళ్తాను. మళ్ళీ చూడండి ఎన్ని కవర్ అవుతున్నాయి ఇక్కడ. కన్సైన్మెంట్ ప్రాసెస్లో రిమెంబర్, కన్సైన్మెంట్ ప్రాసెస్లో కన్సైన్మెంట్ ఫిల్అప్, కన్సైన్మెంట్ ఇష్యూ, కన్సైన్మెంట్ రిటర్న్, కన్సైన్మెంట్ పికప్. కేబిఎన్, కేఈఎన్, కేఆర్ఎన్, కేఏఎన్ కదా, సారీ ఎన్, కేఏఎన్ కదా. సో ఒక్కసారి ఏం జరిగిందో మీకు గుర్తుంది. ఫిలప్ చేసాం, స్టాక్ కట్ చేసి పక్కన పెట్టుకుంది కదా. ఫిలప్ చేసాం, మన దగ్గర స్టాక్ కట్ చేసి పక్కన పెట్టుకుంది. ఇష్యూ చేస్తే ఆ స్టాక్ నుంచి ఇష్యూ చేసింది, రిటర్న్ వస్తే ఆ స్టాక్ నుంచి రిటర్న్, ఆ స్టాక్కి రిటర్న్ వచ్చింది. మనం వెనక్కి తెచ్చుకుంటే మన స్టాక్లోకి మనం వేసుకున్నాం. దీన్ని మన మెయిన్ స్టాక్ నుంచి స్టాక్ యాడ్ చేసాం, మన మెయిన్ స్టాక్లోకి స్టాక్ తెచ్చుకున్నాం. ఇదే కదా ఒక లైన్లో చెప్పాలంటే ప్రాసెస్ అంతా, కరెక్ట్? ఇప్పుడు ఒక్కొక్క ఐటెం కేటగిరీకి వెళ్దాం. ఇందులో ఏం మార్పులు ఉండవు. ఏఎఫ్ఎన్ మన కేబిఎన్కి వెళ్తాను. ఫస్ట్ కేబిఎన్ ఇస్ ది ఐటెం కేటగిరీ. కేబిఎన్కి వెళ్తే ఏమన్నా ఉన్నాయా? ఏం మార్పు లేదు ఇక్కడ. సో మొత్తం ఎంటీగా ఉంటుంది కేబిఎన్, ఎందుకంటే అది ఇంటర్నల్ కాబట్టి డాక్యుమెంట్. కేఈఎన్, యు సీ దేర్ ఈస్ ఏ స్పెషల్ స్టాక్ ఇండికేటర్, డబ్ల్యూ. గుర్తుపెట్టుకోవాలి, ఇది వెరీ 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 ఇంపార్టెంట్. స్పెషల్ స్టాక్ ఇండికేటర్ డబ్ల్యూ ఉంది ఇక్కడ. కేఆర్ఎన్ డబ్ల్యూ ఉంది. కేఏఎన్ ఖాళీగా ఉంది.
ఓకే, నా మీకు గుర్తుంటే నేను ఆ రోజు ఒక క్వశ్చన్ అడిగాను. ఏంటది? కన్సైన్మెంట్ ఫిలప్ చేశాను, వెరీ గుడ్. పీజే చేశాను, స్టాక్ ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఇక్కడ వరకు నో ప్రాబ్లం. నాకే ఇష్యూ లేదు. కన్సైన్మెంట్ ఇష్యూ చేసేటప్పుడు ఐ డిడెంట్ టేక్ ఎనీ రిఫరెన్స్ కదా. మీకు గుర్తుందా ఈ మాట మాట్లాడాను నేను ఆ రోజు? నేను ఏ రిఫరెన్స్ తీసుకోకుండా కన్సైన్మెంట్ ఇష్యూ చేసేసాను, కస్టమర్కి స్టాక్ అలాట్ చేశాను, బిల్లింగ్ చేసేసాను. అదేవిధంగా కస్టమర్ రిటర్న్ చేసేటప్పుడు వాడు స్టాక్ కరెక్ట్గా మళ్ళీ అందులోకి వెళ్ళే విధంగా అది ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అయ్యి ఉంది. వాడికి రిటర్న్ తీసుకున్నాడు, రిటర్న్ ఇన్వాయిస్ రైట్ చేస్తుంది. మళ్ళీ కన్సైన్మెంట్ పికప్ మళ్ళీ నా ప్రాసెస్, ఎందుకంటే నా స్టాక్ నేను వెనక్కి తెచ్చుకున్నాను. కానీ ఈ కన్సైన్మెంట్ ఇష్యూకి కన్సైన్మెంట్ రిటర్న్కి స్టాకు ఇదే అని చెప్పి ఎవరు చెప్తున్నారు అంటే వీళ్ళ ఐటెం కేటగిరీల లోపల ఉన్నటువంటి స్పెషల్ స్టాక్ ఇండికేటర్ డబ్ల్యూ చెప్తుంది. డబ్ల్యూ ఏం చేస్తుంది అంటే, ఇదిగో నీకంటూ అంటే ఈ కస్టమర్ కి ఈ మెటీరియల్ కంటూ ఒక స్టాక్ ఎలకేట్ అయ్యి ఉంది, ప్లీజ్ చెక్ అని చెప్పేసి ఇది చెక్ చేపిస్తుంది బ్యాక్గ్రౌండ్ లో. ఈ చెక్ కేబిఎన్, గో టు కేబిఎన్. ఇక్కడ చూడండి, కేబిఎన్ లో ఆ చెక్ ఉండదు. కేఈఎన్ లో యూ సీ ద డబ్ల్యూ, ఇక్కడ స్పెషల్ స్టాక్ ఇండికేటర్ డబ్ల్యూ చూపిస్తుంది చూడండి. డబ్ల్యూ లో ఇఫ్ యూ సీ ద డబ్ల్యూ, ఇంకొకటి ఉంటుంది స్పెషల్ స్టాక్ ఇండికేటర్ ఈ కూడాను. అది ఇంకొక సినారియోలో వస్తుంది. ఓహో, వై ఇట్ ఇస్ ఎక్స్పైర్డ్. సర్వర్ డౌన్ అయినట్టు. ఓకే, సర్వర్ డౌన్ అయినట్టుంది. నో ప్రాబ్లం, టైం బీయింగ్. ఓకే, ఇక్కడ ఉన్న సర్వర్ డౌన్ లో ఉంది. నా వాయిస్ వస్తుందా? పోనీ ఇంటర్నెట్ పోయిందా? ఉన్నారా? వస్తుంది సార్ వాయిస్. ఓకే ఓకే, సర్వర్ డౌన్ అయినట్టుంది, నేను మాట్లాడతాను. ఓకే, POV7 ZS KEN లో we have a special stock indicator W. ఈ W ఇండికేటరే కన్సైన్మెంట్ కస్టమర్ది. కన్సైన్మెంట్ కస్టమర్ అని చెప్పేసి అంటే ఆ పర్టికులర్ కస్టమర్ స్టాక్ ఉంది అని చెప్పి మనకి అక్కడి నుంచే స్టాక్ కట్టయ్యే విధంగా చేసే ఒకే ఒక కంట్రోల్ ఇది W. గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత ఈ అనేది ఉంటుంది, ఆర్డర్స్ ఆన్ హ్యాండ్ అని చెప్పేసి, అది మన తర్వాత వస్తుంది, దాని గురించి మాట్లాడుకుందాం. మిగతా అవన్నీ మనీ కాదు. ఇక్కడ కన్సైన్మెంట్ కస్టమర్ కన్సైన్మెంట్ లో W ఉంటుంది. సో హౌ సిస్టమ్ నోస్ వెన్ కస్టమర్ కన్సైన్మెంట్ ఇష్యూ, when you are triggering consignment issue or when you are creating a consignment issue order, how system knows this is particular customer stock. So the control is item category. In item category, special stock indicator W. This is the only control indicating this particular customer is having a stock, consignment stock. సో గుర్తుపెట్టుకోవాలి, అది రెండు ఐటమ్ కేటగిరీలో ఉంటుంది. KEN KRL లో ఉంటుంది. ఓకేనా? ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయండి. యూ కనెక్ట్ టుమారో రిమైనింగ్ థింగ్స్. ఓకే ఓకే, బై ఫర్ టుడే. థ్యాంక్ యూ. Thank you, sir. Bye bye.